హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ పరీక్షల నిర్వహణకు, దాంతో పాటు ఈ పరీక్షల మూల్యాంకనానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈసారి 10వ తరగతి పరీక్షల్లో మరి చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి అని అనుకోవడంతో పాటు 10వ తరగతి మూల్యాంకనాన్ని కూడా ట్యాబుల్లో చేయాలి అంటూ ప్రభుత్వం తెలియజేస్తోంది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 10th మూల్యాంకనంలో తప్పులకు చెక్. ఇక ట్యాబులలో పరీక్షల మార్కుల నమోదు. గతేడాది సిబ్బంది తప్పిదాలతో విద్యాశాఖ నిర్ణయం, విద్యార్థుల ప్రతిభకు పూర్తి న్యాయం. ఏటా సమస్యలు తలెత్తుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, వాల్యుయేషన్ ప్రక్రియలో సమూల మార్పులను తీసుకువస్తూ ప్రభుత్వం పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది. విద్యార్థి రాసిన జవాబులను సమగ్రంగా మూల్యాంకనం జరిగేలా చూసేందుకు నిర్ణీత సమయాన్ని నిర్ణయించిన విద్యాశాఖ తాజాగా ప్రశ్నల వారీగా విద్యార్థి రాసిన జవాబులకు అసిస్టెంట్ ఎగ్జామినర్ వేసిన మార్కులు నమోదు చేయడానికి ఈ దఫా ట్యాబుల్లో నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయా సబ్జెక్టుల జవాబు పత్రాల మూల్యాంకనం చివర్లో ప్రశ్నల వారీగా విద్యార్థి సాధించిన మార్కులను మాన్యువల్ విధానంలో రిజిస్టర్ లేదా ఓఎంఆర్ షీట్ పై నమోదు చేసేవారు. ఈ విధానంలో మార్కులను స్పెషల్ అసిస్టెంట్ చెక్కర్ సరిగ్గా కూడకపోవడం, కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన మార్కులను లెక్కించకుండా వదిలేయడం తదితర తప్పిదాల వల్ల ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ లేదా తక్కువ మార్కులు సాధించడం జరుగుతున్నది. గతేడాది 10th పరీక్షల మూల్యాంకనమే దీనికి నిదర్శనమని చెప్పవచ్చు. గత విద్యా సంవత్సరం 2024-25లో జరిగిన 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో పెద్ద సంఖ్యలో విద్యార్థుల మార్కులు గల్లంతయ్యాయని, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం. దీనికి అనుగుణంగానే రీకౌంటింగ్ లో పలువురు విద్యార్థుల మార్కులు పదుల సంఖ్యలో పెరగడం, ఆయా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మూల్యాంకనంలో కొందరు అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వివరించడం వల్లే ఈ తప్పిదాలు చోటు చేసుకున్నట్లు రుజువైంది. ఆన్సర్ స్క్రిప్ట్ల వాల్యుయేషన్ లో కొన్ని ప్రశ్నలను మూల్యాంకనం చేయకుండా వదిలేయడం, మార్కుల లెక్కింపు చేయకపోవడం, మొత్తం మార్కులను నమోదు చేయడంలో తప్పిదాలు వంటివి రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ లో జరగడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోవడంతో పాటు ట్రిపుల్ ఐటీల్లో సీట్లను కోల్పోయిన ఘటనలు గతేడాది తెరపైకి వచ్చాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న విద్యాశాఖ ఈ ఏడాది 10th పరీక్షల మూల్యాంకనంలో మరింత పారదర్శకతతో పాటు సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రశ్నకు మార్కులు నమోదైతేనే తరువాత కొత్తగా 10వ తరగతి పరీక్షల మూల్యాంకనానికి ప్రవేశపెట్టనున్న ట్యాబ్లలో ప్రోగ్రామింగ్ ను పకడ్బందీగా రూపొందించారు. వాల్యుయేషన్ ప్రక్రియ సిబ్బంది ప్యాటర్న్ ను సరళీకరించారు. నూతన విధానంలో ప్రతి సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం కోడుకు అనుగుణంగా ముద్రించే ప్రశ్న లేదా జవాబు సంఖ్యకు వేసిన మార్కులను ట్యాబ్ లో నమోదు చేస్తేనే తదుపరి జవాబుకు మార్కులను నమోదు చేయడానికి ఆస్కారం ఉండేలా సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. అంటే విద్యార్థి రాసిన ప్రశ్నలన్నిటికీ మార్కులు ట్యాబులో ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటి వరకు మూల్యాంకనంలో కొన్ని జవాబులకు మార్కులను నమోదు చేయకుండా వదిలేయడం, తప్పుగా లెక్కించడం తదితర లోపాలు తలెత్తకుండా ట్యాబ్ల వల్ల ప్రయోజనం ఉంటుంది. మూల్యాంకన సిబ్బంది జవాబు పత్రాలను వేగంగా దిద్దకుండా సమగ్రంగా పరిశీలించిన తర్వాతే మార్కులు ఇచ్చేందుకు ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్ నకు 12 నిమిషాల వ్యవధిని నిర్ణయించారు. రోజుకి 40 జవాబు పత్రాల మూల్యాంకనం. రోజుకి 40 ఆన్సర్ స్క్రిప్ట్ల చొప్పున మాత్రమే మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కూడా ఉదయం 20, మధ్యాహ్నం 20 చొప్పున జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు 10th పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ పాఠశాలల టీచర్లని ఇన్విజిలేటర్లుగా నియమించడం వల్ల పరీక్షలు జరిగే రోజుల్లో ఉపాధ్యాయులు లేక బోధన కుంటు పడుతోందన్న కారణంతో ఈ ఏడాది నుంచి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు కూడా ఇన్విజిలేషన్ విధులు కేటాయించాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో మూల్యాంకనం విధులకు కనీసం 25% మంది ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకుని వారికి స్పెషల్ అసిస్టెంట్ విధులను కేటాయించనున్నారు.
వాల్యుయేషన్ కు సబ్జెక్టుల వారీగా ఏర్పాటు చేసే బెంచ్లు ఒక్కో దానికి ఒక స్పెషల్ అసిస్టెంట్ చొప్పున నియమించడానికి నిర్ణయం తీసుకున్నారు. 10th స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ ను ఏప్రిల్ 4 నుంచి ప్రారంభించి 13న ముగించేలా విద్యాశాఖ ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం జిల్లాలకు సమాచారం పంపింది. జిల్లాకు గతేడాది 10th పరీక్షల మూల్యాంకనానికి అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాలు మొత్తం 1.80 లక్షలు వచ్చాయి. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మనం గమనించినట్లయితే ఈసారి 10వ తరగతి మూల్యాంకనాన్ని ప్రభుత్వం చాలా పకడ్బందీగా చేయబోతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ప్రశ్నకు ట్యాబుల్లో మార్కులను నమోదు చేసిన తర్వాతే మరో ప్రశ్నకు వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా మరి కొన్ని ప్రశ్నలను వదిలేయడం లేదా కూడికల్లో తప్పులు జరగడం ఇటువంటి తప్పిదాలన్నీ కూడా మరి ఈ ట్యాబ్లలో నమోదు చేయడం ద్వారా ఇవన్నీ కూడా నిర్మూలించడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం భావిస్తోంది. మరి గతేడాది తప్పులను సరిదిద్దుతూ ఈ ఏడాది పకడ్బందీగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఇక మరోపక్క ఇంటర్ పరీక్షల్లో కూడా మరి భారీ మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, అందులోనే అన్ని సమాధానాలు రాయాలి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే. రెండో ఏడాది వారికి 24 పేజీల బుక్లెట్. పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్న 10.57 లక్షల మంది విద్యార్థులు 23 నుంచి పరీక్షలు ప్రారంభం, ఏర్పాట్లు పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది కలిపి మొత్తం 10,57,899 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది సిలబస్ తో పాటు ప్రశ్నాపత్రాల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చారు. సమాధానాలు రాయడానికి ఇప్పటి వరకు 24 పేజీల బుక్లెట్ ఇస్తుండగా ఈసారి మొదటి ఏడాది విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. అన్ని ప్రశ్నలకు అందులోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి పేజీలు ఇవ్వరు. ప్రథమ సంవత్సరంలో గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో ప్రశ్నల సంఖ్య పెరగడంతో బుక్లెట్ లో పేజీలు పెంచారు. చాయిస్ లేకుండా పూర్తిగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసిన 28 పేజీలు సరిపోతాయని, అందుకోసమే 32 పేజీల బుక్లెట్ తీసుకొచ్చినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి పేర్కొంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం గతంలో లాగే 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. జీవశాస్త్రానికి విడివిడిగా. గతంలో వృక్ష జంతు శాస్త్రం అంటే బాటనీ, జువాలజీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి రెండింటిని కలిపి జీవశాస్త్రంగా ఒక్క ప్రశ్నాపత్రమే ఇస్తారు. పార్ట్ ఏలో వృక్ష శాస్త్రం నుంచి 43, పార్ట్ బిలో జంతు శాస్త్రం నుంచి 42 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటికి జవాబులు రాసేందుకు విడివిడిగా 24 పేజీల 2 బుక్లెట్లు ఇస్తారు. బుక్లెట్ పై వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం అని ప్రత్యేకంగా పేర్కొంటారు. ఈ ఏడాది మొదటి సంవత్సరం వారికి 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం ప్రశ్నాపత్రంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆర్థిక శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం సబ్జెక్టుల మార్కుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా ప్రశ్నల సంఖ్య పెరగడంతో వీటికి సైతం 32 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఇక 29 మార్కులు వస్తే పాస్. భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులకు మొదటి ఏడాదిలో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. 35% మార్కులు వస్తే పాస్ అయినట్లు. ఆ లెక్కన 29.75 మార్కులు రావాల్సి ఉండగా 29 మార్కులు వచ్చినా ఉత్తీర్ణులైనట్టు పరిగణిస్తారు. ద్వితీయ సంవత్సరంలో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలనే నిబంధన పెట్టారు. 2 సంవత్సరాలకు కలిపి 35% కింద 59.5 మార్కులు సాధించాల్సి ఉండగా 59 మార్కులను ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ అర్ధ మార్కును సర్దుబాటు చేసి రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్ 30 మార్కులకు, ఉత్తీర్ణత మార్కులు 10.5 నుంచి 11కు పెంచారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు. పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. వీటిని జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానం చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో జిల్లాను ఒక్కో అధికారి పర్యవేక్షిస్తారు. ఆయా కళాశాలల సీసీ కెమెరా ఫుటేజీ హార్డ్ డిస్క్ ను ఆర్ఐఓలకు ఇస్తారు. అక్కడ వాటిని భద్రపరుస్తారు. ఇక 1 మార్కు ప్రశ్నలు సబ్జెక్టుల వారీగా. గణితంలో 12, రసాయన శాస్త్రంలో 9, భౌతిక శాస్త్రంలో 9, వృక్ష శాస్త్రంలో 5, జంతు శాస్త్రంలో 4. ఈ విధంగా 1 మార్కు ప్రశ్నలు సబ్జెక్టుల వారీగా ఉండబోతున్నాయి. మరి ఇంటర్మీడియట్ లో కూడా చాలా రకాల మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో మొదటి సంవత్సరానికి సంబంధించిన సిలబస్ మారడం, అలాగే ఇంటర్మీడియట్ యొక్క
ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో మొదటి సంవత్సరంలో మరి 2 పేపర్లుగా మ్యాథ్స్ ఉండేది. మరి ఈసారి నుంచి మ్యాథ్స్ ఒకే పేపర్ గా నిర్వహించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాబోయే పరీక్షల్లో కీలకమైనటువంటి మార్పులు. ఈ మార్పులను విద్యార్థులు అటు ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి మరి రాబోయే 10 ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.